కరెంటు పడింది, ఏదో ఏ రోజో ఒకరోజు తినాలి. కులొస్తుంది, ఇద్దరు కులమాట కుటుంబమే, అతని కులొస్తుండే నేను కులొస్తున్నాయి. ఎవరైనా ఢిల్లీకి రాలేను తెలియకుండా చెప్తాను, ఏదో తెలియకపోతే కదా ఇది ఎందుకు నాందుకుంటూ వస్తుంది ఇది సమస్య అనుకున్నాను. మన సెక్రటరీ కలిస్తే వాళ్ళు తెలియడం మీకు అదే సమస్య. ఇంకో దానికి పోతే ఇంకోటి అట్టే సమస్య వస్తుంది. పార్టీల పరంగా వచ్చి ఇష్టం వచ్చినట్టు పార్టీల పరంగా వస్తారు. ఏదో అప్పుడు కూడా నేను చెప్పాను, సైకిల్ యాత్రకు డబ్బులు వస్తాను. ఒక పులిగానే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లోనే మాట్లాడుతున్నా, మన ఓటు తప్పు చేస్తే నేను ఒప్పుకుంటున్నా. నేను అన్యాయం చేయలే, నేను ఎవరికి యా గ్రామాలు కానీ యా పల్లెలు కానీ నేను డబ్బులు తినలే. ఒక వికలాంగుని చిన్నప్పుడే చలామనేత చేసిన యా పోలీసు కూడా నేను చేసుకోలేడు. అయా వికలాంగుని మళ్ళీ నేను ఎట్ట బతకాలా? కాబట్టి మా వాళ్ళు నేను కులానికి సేవ చేస్తున్నాను కాబట్టి నేను డబ్బులు అని చెప్పుకోవడానికి ఇట్లా కోట్ల నేషన్ కూడా చలాయించుకుంటాను. ఎందుకంటే నాకు ఆ చట్టం తెలుసు, ఆ రాజ్యాంగం నాకు తెలుసు. అంబేద్కర్ పుణ్యంగా నేర్చుకున్నాను. పెద్ద పెద్ద మేధావుల సభలు పోయాను. కానీ ఒక జాతిలో పుట్టినాం, నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా, నా కులానికి పేరు తెచ్చుకోవాలా, నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు కాదు, కష్టంతో శ్రమ పడాలా. ఇలా అబ్దుల్ కలాం అనేది ముస్లిమ్స్ ఆయన్ని రాష్ట్రపతిగా పరిపాలన చేసిపోయారు. ఆయన సూట్ కేసుకొని వచ్చి సూట్ కేసుకొని పోయి మనందరం మళ్ళీ ముస్లిమ్స్ అంటే కదా హిందువులు ముస్లిమ్స్ వేరే అంటున్నాం. మళ్ళీ ఆయన ఎందుకు కొని ఆడుతున్నాం? మంచి చేసినందుకు కొని ఆడుతున్నాం. అట్లా ఒక వికలాంగుడైనా ఒక తూర్పాటోడు ఆ పిల్లోడు మంచి చేశారన్న ఉద్దేశంతోనే వీళ్ళు యాత్ర చేసినప్పుడు నేను కడపత్రంలో పెట్టాను. మీ అందరికీ తెలుసు కదండి, ఎవిడెన్స్ కూడా తెలుసా. యాత్రలకు వస్తే మీరు ఛార్జీలకు ఇవ్వండి, లేదా భోజనాలు పెట్టండి. మీరు ఆ సైకిల్ పంచాలకు ఇవ్వండి, కానీ డబ్బులు వద్దు. ఇది దండుకుంటే ఇది ఇంత ఈజీగా లేదు. ఇది చట్టంలో, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులో సగం జరగాల. ఆయన జోలో ముఖ్యమంత్రి ఉన్నాడు, నా జోలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక మాయ మాటలు చెప్తున్నాడు, దొంగ మాటలు చెప్తున్నాడు. ఇది నమ్మద్దండి ఓ కులస్తులారా అని చెప్పి మాదేవ సైకిల్ సంక్షేమ సంఘంలో కరపత్రాన్ని పంపించి చేశాడు. ఒక్కొక్కటి ఈరోజు ఆ రోజుకు ఈ రోజుకు ఇదో ఒంటరి పోరాటం. మళ్ళీ మా చిరాణ అలా అనుకుంటారు, చంద్రబాబు వచ్చేసిన అనుకుంటారు. నేను రాయించింది కాక ఇది ఒక వికలాంగుడు, బుడగజంగాల వికలాంగుడు ఒంటరి పోరాటం చేసి ఉద్యమము హైకోర్టులో మెట్టులు చేశాను. మళ్ళీ ఇదే చంద్రబాబు చేసింటే, ఇదే జగన్మోహన్ రెడ్డి చేసింటే నేను ఎందుకు కోర్టుకు వేస్తాను? కోర్టుకి ఎందుకు వేయాల్సింది వచ్చింది? మళ్ళీ కోర్టుకి వేసిన నాకు డబ్బులు అంటే ఖర్చు అంటే సంక్షేమ సంఘంలో. ఇది నేను చెప్పింది కాదు, మన బుడగజంగం పేపర్ రాసింది, అది మన హైదరాబాద్ పేపర్. మీ అందరికీ తెలిసింది, నేను చూపించింది కాదు. మళ్ళీ ఇంత కోర్టుకి వేసి ఎవరైనా సహా తీసుకొని వచ్చాను. మళ్ళీ అదేవిధంగా కేంద్రం కూడా చెప్పింది, నేను కోర్టుకి వేసినప్పుడు కేంద్రం చెప్పింది, ఏమని చెప్పింది? అయ్యా సాక్షాత్తుగా ఇప్పుడు మృగజంగాలకు ఇవ్వాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు సమన్వయించే వారికి ఇస్తుంది, ఏ ముఖ్యమంత్రులు తలుచుకున్నా కూడా కాదని చెప్పి కోర్టుకి వేసినప్పుడు కోర్టు ఇచ్చింది. ఎవరు? సీజే గారు ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, సీజే గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ విధంగా ఎన్ని విధానాలు నడుస్తూ ఉన్నా కూడా నా మీద నేను ఇప్పుడు ఇంత చెప్పుతోడు ఒకవేళ పార్టీ లీడర్ అనేది వాడు ఇలా హక్కుల పోరాట సమితి మా రాష్ట్ర అధ్యక్షుడు రాదు నేను రాను అని మీ ఊరి ప్రాంతము చెందినవాడు, మీ అందరికీ తెలియకుండా ఒక లీడర్గా ఎదిగినవాడు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు చెప్పుకుంటున్నారంటే మళ్ళీ ఎవరన్నా ఇప్పుడు నేనున్నా నువ్వు ఎవరైనా కనుకో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకో నన్ను బుడగజంగాలను ఒకరి పార్టీకి తల వచ్చినామంటే మీ నాన్న మీ కన్న ముందు చేసుకుంటుంది. ఇదే టీడీపీ వాళ్ళ కాడికి తీసుకోపో పలానా పిల్లోడి తమ్ముడు ఈ పిల్లోడి మన పార్టీకి మద్దతు ఇచ్చినందుకు మీ అందరి తరఫున నేను కళ తీసేసుకుంటాను. నేను అనుకునేది నా జాతి న్యాయం జరగాలి, నాకు పార్టీలు ముఖ్యం కాదని నేను మరి ఇదే విలమర్తి మద్దతు అంటోడు ఏం చేసిందో మీరు చూడండి. సైకిల్ గుర్త టిప్పర్ ఎక్కడ ఉంటుందని చెప్పించాను. నేను ఇచ్చింది కాదు, మీరు అందరూ తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు టీడీపీని విమర్శించారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మరి టీడీపీ చంద్రబాబునే పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ ఇచ్చినా మీ అందరికీ మాయ మాటలు చెప్పి ఆ ఒక్కటి భూతత్వం చూపిస్తున్నారు. మళ్ళీ ఇదే టిప్పర్ గుర్తు ఎక్కడ పోయిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినామనేది ఈరోజు టీడీపీలోకి వచ్చినా ఇది న్యాయం జరుగుతుందా? అదొకటి. ఇంకోటి కులం లీడర్లు ఎక్కడైనా సంఘానికి మద్దతు పార్టీలకు మద్దతు ఇవ్వచ్చా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టుకున్నాడు మద్దతు ఇవ్వచ్చా అంటే నేనేం చెప్తున్నా ఈ వల్ల స్వార్థ గురించి నాకు వ్యక్తిగతంగా ఎలమంది మంది మీద తెలివి రామలింగం మీద తెలివి ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా లేదు. నా పొలం వాళ్ళు చూసుకోలే, వాళ్ళ పొలం నేను చూసుకోలేదు లేదు. నేనేం ప్లాట్ వ్యాపారం చేయాలి వాళ్ళప్పటికి కలిసి నేనేమి నా స్వార్థం గురించి మాట్లాడలేదు. నేను ఎందుకు సభలో చెప్తున్నా, నా ప్రమాణ సార్ చెప్తున్నా, మీకు అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా, జాతి బాగుపడాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి. తోటి మనకి ఎన్ని రోజులు ఈ సమాజం ఉండాలనుకున్నాం. ఇలాంటి స్వార్థపరులు ఇలాంటి లీడర్లని పెట్టుకొని చెంచాలుగా పనిచేసుకుంటూ వాళ్ళ లబ్ధి గురించి ఏదో ఒక టికెట్ ఇస్తే ఏదో బుడగజంగా చైర్మన్కో యాదానికో ఇస్తే పోవాలని కక్కుర్తి చెల్లే ముండాకులలో ఒక లీడర్గా ఎది ఇవాళ స్వార్థాల గురించి జాతికి న్యాయం చేయలేదు. వాళ్ళు చేసినట్టు ఉంటే ఈ రోజు అదే రామలింగ రామన్
నేను మీ అందరికీ లక్షోపరం చెప్తున్నాను. ఎందుకంటే లక్షోపరం నా కడతల్లిదండ్రులు లాంటిది. ఎందుకంటే గతంలో కూడా నెహ్రూ నగర్కి ఏ విధంగా సేవ చేసి సర్టిఫికేట్ ఇప్పించారో ఆ ఊర్లో మీ ఊరు కూడా వచ్చి నేను సేవ చేశాను. ఇక్కడనే ఉండి ప్రతి ఒక్కరు ఎంఆర్లు వార్డు నెంబర్లతో కూడా సంతకాలు వెళ్ళి చేయించాను. ఎవరు వద్దని మా సీనియర్లు అన్నా కూడా నేను ఈ ప్రాంతంలో ఉండి మీకు సాయం చేశాను. ఎందుకంటే అదే కష్టం చేసిన వాళ్ళు వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళ లక్షోపరం పాపం ఎప్పుడు పనుల మీదనే వ్యవసాయం ఉంటారు. వాళ్ళ పిల్లలు డెవలప్ కావాలా, సర్టిఫికేట్ ఇస్తే దాన్ని లబ్ధి పొందుతారు అని తెలిసి నేను ఇక్కడ అధికారంలోకి వచ్చి ఎన్నో సార్లు వచ్చాను. మీరందరూ కూడా నాకు సహకరించారు. నేను వచ్చినప్పుడల్లా నాకేమి కుట్ట పంపిలకు ఛార్జీలకు ఇచ్చారు, భోజనాలకు ఇచ్చారు. కానీ ఎప్పుడు నేను కుట్టోడికి పట్టు నీకు కుటుంబం ఉంది లేదా నువ్వు ఉందనేది మా చిన్న ఎప్పుడు పడక నీకేం రాదు, అమ్మ సంపాదించుకో ఇట్లా బాగా ఛార్జీలకు పంపిస్తామని మా చిన్న ఎన్నో సార్లు అన్నారు. కాదన్నది యథార్థంగా మాట్లాడుతున్నాను నేను అని. కానీ ఎప్పుడు నేను ఎవరు కాదు, ఈ ఊళ్ళే కాదు ఏ ఊళ్ళో నేను డబ్బులు తీసుకోవాలి. మళ్ళీ ఇంత విశ్వాసంగా పనిచేసి ఇంత నిజాయితీగా పనిచేస్తూ ఇలాంటి సాక్షాత్ కలెక్టర్లు అట్లాంటి సభల ముందర నిలబడి నేను మాట్లాడేటప్పుడు నా కులం వాళ్ళే నాకే ఆంటీ జాతి వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళ స్వలాభాల గురించి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి, వాళ్ళకి ఏదో డబ్బులు దోచుకుని తినేటప్పుడు వాళ్ళు వేరే బోగస్ కులాలు కలుపుకునే దానికి మాయమాటలు పోవాలని చెప్పి ప్రకృతి చెంది అన్యాయం చేస్తుంది. ఇక్కడ మనిషి ఒక మనిషి ఎక్కి నేను లక్షోపురంలో మనోహర్కు 30 లక్షలు 30,000 రూపాయలు ఇచ్చినాం, మా డబ్బులు తినకపోయింది ఆ పిల్లోడు పుట్టి పిల్లోడు అని అంటే నా మనసు ఎక్కడ కాదు. అందుకని మామకి ఎప్పుడైనా ఫోన్ చేశాను. ఒకరోజు చనిపోయినప్పుడు వాళ్ళ అల్లుడు చనిపోయినప్పుడు నేను అడిగాను, మామ నేను లక్షోపురం నా మీద మచ్చ వేసింది, నేను ఎంతో లక్షోపురం నేను ఎప్పుడు నీ ఊరి నీ ప్రాంతం అనుకోలేదు. నేను ఆ ఊరి ప్రాంతం నుంచి నాకు మచ్చ వస్తుందంటే నేను తినని విధానం నాకు ఏదో ఒక రోజు మీ ఊరికి వస్తాను మావా, నేను మీ ఊరికి వస్తాను నాకు రుజువు కావాలి మావా అన్న. బాబా అప్పుడు ఏదో ఉన్నాయా నువ్వు తినలే, నేనే కదా సామాన్య ఎవరు వచ్చి నువ్వు అడుగుతావునైనా ఎవరు నీకు 10 పైసలు ఇచ్చింది లేదు, అట్లా బాధ్యతలు నేను చేస్తున్నాను అని చెప్పి అన్నాను జరిగింది. ఆ కోణంలోనే మీకు దగ్గరికి ఈరోజు వచ్చి అయినా నేను కూడా వాస్తవంగా ఊరి మీదకి రాకపోవడం